నమస్తే. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. దీనిలో భాగంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. ఇవాళ ఆయన స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణ పూర్తయింది, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడు ఏసీబీ విచారణ ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ అధికారులు సోమేష్ కుమార్, ఇప్పటికే అరవింద్ కుమార్ తో పాటు కేటీఆర్ ను కూడా సుదీర్ఘంగా విచారణ జరపడం జరిగింది. ఈ కేసులో A3 నిందితులుగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తాడు. ఇతర పాత్రకు సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగించనున్నారు. కొద్ది నిమిషాల క్రితమే బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ కార్యాలయం ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అతని స్టేట్మెంట్ కూడా ఈ రోజు రికార్డ్ చేయనున్నారు. అయితే 55 కోట్ల రూపాయలు చీఫ్ ఇంజనీర్ గా ఉన్న సమయంలో ఇటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి కలిసి ఈ నిధులను విడుదల చేశారు. కాబట్టి వాటికి సంబంధించి సుదీర్ఘంగా ఈ రోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈడీ అధికారులు కూడా బిఎల్ఎన్ రెడ్డి దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మరోవైపు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకొని బిఎల్ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక 16వ తారీఖున వ్యక్తిగతంగా కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ ప్యారలల్ గా విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో 16వ తారీఖున కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ.